Namaste friends, welcome to Disha Trainings. This is NGR. Friends, I worked as a junior engineer to project manager for 12 years in Gulf countries, UAE and Qatar. So friends, నా 12 సంవత్సరాల గల్ఫ్ అనుభవంతో మన తెలుగు వాళ్ళు స్టాఫ్ ఉద్యోగాలు చేయాలి అనే సంకల్పంతో నేను ఈ కోర్సులు తయారు చేశాను. ఈ కోర్సుల్లో మీరు మంచిగా విని నేర్చుకుంటే ఈ కోర్సుతో మీరు లక్షలు సంపాదించే స్టాఫ్ ఉద్యోగాలు పొందవచ్చు. మీ భవిష్యత్తును బంగారమయం చేసుకోవచ్చు. అద్భుతంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉన్న ఈ కోర్సులో మీరు చేరండి, నేర్చుకోండి, ఉద్యోగాలు చేయండి. తెలుగు వాళ్ళు అంటే గల్ఫ్లో లేబర్లేనా అనే ప్రశ్నకు సమాధానంగా తయారు చేసిన ఈ కోర్సులు మన తెలుగు వాళ్ళు స్టాఫ్ జాబులు చేయాలి, తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే నా లక్ష్యం కోసం నేను మీకు ఈ కోర్సు ఆఫర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ డాక్యుమెంట్ కంట్రోలర్ కోర్సులో భాగంగా డాక్యుమెంట్ కంట్రోలర్ 30 డ్యూటీల్లో ఈరోజు మనం 29th డ్యూటీ గురించి తెలుసుకోబోతున్నాం. 29th. ఓకే, అదేందో చూద్దామా? డాక్యుమెంట్ సెక్యూరిటీ మెజర్స్ ఏంటండి? ఇంతకు ముందులాగే ఉంది. ఎస్, అది బ్యాకప్. ఇది సెక్యూరిటీ మెజర్స్. సెక్యూరిటీ మెజర్స్ అంటే మన సిస్టమ్కు యాంటీవైరస్ ఉండడం, మన డాటా అంతా ఎన్క్రిప్షన్లో ఉండడం, వేరే వాడు ఎవడో వచ్చి యాక్సెస్ చేయకుండా ఉండడం. యాక్సెస్ కంట్రోల్స్ టు ప్రొటెక్ట్ సెన్సిటివ్ డాక్యుమెంట్స్. సెన్సిటివ్ డాక్యుమెంట్స్ అంటే చెప్పాను. కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ అంటే డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు పులుస్ అంటే అరబిక్లో పైసలు, డబ్బులు, రూపాయలు. ఓకే, డబ్బులకు సంబంధించిన విషయం కానీ, పేమెంట్స్కు సంబంధించిన విషయం కానీ, ఇతరులకు మన విషయాలు, మన ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వకూడదు. ఈ సెన్సిటివ్ విషయాలు యాక్సెస్ కంట్రోల్ అంటే వాళ్ళకు అసలు యాక్సెస్ ఇవ్వద్దు. ఎవరికి ఏమి ఇవ్వాలో అదే, అకౌంట్స్ వాళ్ళకి డబ్బుల గురించి తప్ప వేరే విషయాలు వాడికి ఏమర్థమవుతాయి? ఓకే, డ్రాయింగ్ ఇచ్చి అకౌంట్ వాడి ముందు పెడితే ఇదేంటి సార్ అంటాడు. అవునా కాదా? ఒక ఇంజనీర్కి ఇచ్చి డ్రాయింగ్ చదవరా అంటే ఆయన స్టడీ చేస్తాడు, నెక్స్ట్ ఏం చేయాలో చూసుకుంటాడు. కానీ అకౌంట్స్ తీసుకొచ్చి ఇంజనీర్కి చేతిలో పెడితే వానికి ఏమర్థమవుతుంది? సో ఎవరికి ఏ డీటెయిల్స్ ఇవ్వాలి, ఎవరికి ఏ డాక్యుమెంట్స్ యాక్సెస్ ఉండాలి డిసైడ్ చేయాల్సిన బాధ్యత డాక్యుమెంట్ కంట్రోలర్, ప్రాజెక్ట్ మేనేజర్, ఇంకా సిస్టమ్ అడ్మిన్, వీళ్ళు ముగ్గురు కలిసి ఎవరికి ఏ యాక్సెస్ ఇవ్వాలి, ఏ పర్మిషన్స్ ఇవ్వాలి అవే ఇస్తారు. అందువల్ల ఏమవుతుందంటే ఎవరికి ఏ విషయం చేరాలో ఆ విషయం చేరుతుంది. సో ఎంప్లాయీ సెక్యూరిటీ మెజర్స్ సచ్ as encryption and access control to protect sensitive documents. అంటే మనము వీటన్నిటిని ఉపయోగించుకోవాలి. సెక్యూరిటీ సిస్టమ్స్ మనము పెట్టుకోవాలి. సపోజ్ మన సర్వర్లో కూడా పోలీసులు ఉన్నట్టు మన సెక్యూరిటీ కోసం మనం పోలీసులు యంత్రాంగం పనిచేస్తుంటుంది కదా, అలానే ఎవరికి ఏ డాటా ఇవ్వాలో కూడా మనం సెక్యూర్గా డిజైన్ చేస్తాం. ఈయనకి ఈ డాక్యుమెంట్స్ వెళ్తే ఓకే, అవే వెళ్తాయి ఆయనకు. మనం సర్వర్లో వేసిన ప్రతిదీ ఆయన కనిపించదు. ఆయనకి ఏ డాక్యుమెంట్స్కి పర్మిషన్ ఉందో దట్ పర్టికులర్ డాక్యుమెంట్స్ ఓన్లీ ఈ కెన్ ఏబుల్ టు సీ. సో ఇలా మళ్ళీ మనం ప్రొటెక్ట్ సెన్సిటివ్ డాక్యుమెంట్స్ అంటున్నారు. అంటే భద్రంగా కాపాడాల్సిన బాధ్యత, సంరక్షించుకోవాల్సిన బాధ్యత, రక్షించుకోవాల్సిన బాధ్యత మన డాక్యుమెంట్ కంట్రోలర్ మీద ఉంటుంది. సో ఎవరికి పడితే వారికి పర్మిషన్స్ ఇవ్వకూడదు కూడా. దీని గురించి డాక్యుమెంట్ సెక్యూరిటీ మెజర్స్ అంటే ఇవి. ఈవెన్ చూడండి, వాట్సాప్ అంటే మనకు ఒక మెసేజ్ వస్తుంది, మీరు మొత్తము ఎన్క్రిప్షన్లో ఉన్నది మీ డాటా, సో ఎటు పోదు, లీక్ కాదు, ఎవడికి తెలియదు, ఎవడు కాపీ చేయలేడు, ఎవడు యాక్సెస్ చేయలేడు, మీ డాటా అంతా సేఫ్గా ఉందని వాట్సాప్లోనే చెప్తున్నాడు.
మరి వందల కోట్లు వేల కోట్ల ప్రాజెక్ట్ ఉంటే ఆ ప్రాజెక్ట్ డాటా బయటకు వెళ్తే ఎలా ఉంటుంది? సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు అంటే మన దేశానికి సంబంధించిన రక్షణ వ్యవస్థకు సంబంధించిన ప్రాజెక్ట్ అనుకోండి, అది బయటకు వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? అందుకోసమే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇది ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను, చెప్పాలంటే నాకే బోర్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే గల్ఫ్ వెళ్ళి మంచిగా తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి, ఒక స్టాప్ జాబ్ చేయాలని మీరిగిన కలలు కంటే ఇలాంటి కోర్సు మీరు నేర్చుకుంటే మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ ఏం చదివినా కానీ ఈ కోర్సు నేర్చుకోవచ్చు. కాకపోతే ఈ కోర్సుకు ముందు మీకేం రావాలంటే మీ ఒక టైపింగ్ స్పీడ్ 30 words per minute ఉండాలి. మీకు మంచిగా ఎంఎస్ ఆఫీస్ తరోగా రావాలి, అడ్వాన్స్ ఎక్సెల్ రావాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ జాబ్కు సూటబుల్ అవుతారు. దాంతోపాటు వీలైతే మంచి స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ హిందీ నేర్చుకోండి. ఈ స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ హిందీ నేర్చుకోవడానికి ఉన్న ఒకే ఒక ఆయుధం ఏంటి? యూట్యూబ్ చూడడం. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ వీడియోలు చూడండి, హిందీ నేర్చుకోవాలంటే హిందీ సినిమాలు చూడండి. యూ విల్ లర్న్ ఇన్ నో టైం. చాలా తక్కువ టైంలో మీరు భాష నేర్చుకుంటారు. మీకు భాష వచ్చిందనుకోండి, మీ జీవితం ఒక 6 track వేలో పోయినట్టు ఉంటుంది. ఎందుకంటే భాష ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ యువర్ సక్సెస్. ఇప్పుడు నా కౌంటర్ పార్ట్ ఒక ఆయన ఉన్నాడు, ప్రాజెక్ట్ మేనేజర్. ఆయనతోటి నేను వెళ్తే ఆయనతోటి నేనేం చేస్తాను, ఐ విల్ టాక్ ఇన్ మలయాళం, ఐ విల్ టాక్ ఇన్ తమిళ్ వ్యక్తి అయితే తమిళ్లో మాట్లాడతాను, మలయాళీ అయితే మలయాళంలో మాట్లాడతాను. అట్లీస్ట్ ఐ విల్ సే ఒక ఫస్ట్ 2-3 మాటలన్నా నేను వాళ్ళ భాషలో మాట్లాడి ఐ విల్ ట్రై టు అట్రాక్ట్ ద అటెన్షన్, ఐ విల్ ట్రై టు ఇంప్రెస్ దెమ్ విత్ మై లాంగ్వేజ్ స్కిల్. ఈ భాషతోటి నేను వాళ్ళకు దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తా. ఆ ప్రయత్నం నాకు కంపల్సరీ హెల్ప్ చేస్తుంది. కనీసం వాడు ఎవడన్నా మలయాళంలో తిట్టాలి అనుకున్నా కానీ వీనికి నాకు అర్థమవుతుంది అని చెప్పి విల్ నాట్ షౌట్ ఇన్ మలయాళం. ఎవరినైనా తిట్టాలనుకున్నా నా ముందు తిట్టలేడు, ఎందుకంటే దిస్ ఫెలో అండర్స్టాండ్స్. ఏదైనా కమ్యూనికేషన్ మలయాళంలో చెప్పాలనుకున్నా కానీ వీనికి అర్థమవుతుందని చెప్పాడు. సో భాష చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, భాష నేర్చుకోండి. ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటే, భాష నేర్చుకుంటే మీ లైఫ్ బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, so thank you so much.